హెడ్జ్ ఫండ్స్ ఇండియాలో మోస్ట్లీ ఎక్కువగా ఫేమస్ అవని టర్మ్ ఏమైనా ఉందా అంటే అది హెడ్జ్ ఫండ్స్. యాక్చువల్లీ హెడ్జ్ ఫండ్స్ అంటే ఏంటి? హెడ్జ్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ నుంచి వెళ్ళి క్యాపిటల్ అనేది కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ అయిన క్యాపిటల్ ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ పూల్ ఆఫ్ మనీని స్టాక్స్, బాండ్స్, కరెన్సీస్, కమోడిటీస్, ఫ్యూచర్స్ ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ లో డిఫరెంట్ టర్మ్స్ లో డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో వీళ్ళ యొక్క పర్పస్ ఏంటి? రిస్క్ మేనేజ్ చేస్తూ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్, మరి ఈ హెడ్జ్ ఫండ్స్ కి మనీ ఎలా వస్తుంది? మోస్ట్లీ 2 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మేనేజ్మెంట్ ఫీ. ఇది ఫండ్ ప్రాఫిట్ చేసినా లాస్ చేసినా అగ్రిమెంట్ ప్రకారం యాన్యువల్ గా చార్జ్ అవుతూ వస్తుంది. ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద P&L. అండ్ సెకండ్లీ పర్ఫార్మెన్స్ ఫీ. ఫండ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఆ జనరేట్ చేసిన ప్రాఫిట్ లో ఆ అగ్రీడ్ పర్సంటేజ్ ఫండ్ మేనేజర్ కి పర్ఫార్మెన్స్ ఫీజ్ లాగా వెళ్తుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రతి ఫర్మ్ ప్రాఫిట్స్ ని మంత్లీ పేఅవుట్ చేస్తుందా అంటే నో. కొన్ని ఫర్మ్స్ పీరియాడిక్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ రిడెంప్షన్స్ అలౌ చేస్తాయి. ఇంకొన్ని హెడ్జ్ ఫండ్స్ ఇంకా క్లెవర్ గా ఏం చేస్తాయంటే జనరేట్ అయిన ప్రాఫిట్ ని ఫండ్ లోనే రిటైన్ చేసి క్యాపిటల్ తో కలిపి కాంపౌండ్ చేస్తూ వస్తాయి రిడెంప్షన్ టైం వరకు. సో హెడ్జ్ ఫండ్స్ అంటే మంత్లీ రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ కాదు, ఇట్స్ ఏ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ పూల్ ఆఫ్ క్యాపిటల్. ఈ ప్రొసీజర్ లో ఫీస్, కాంపౌండింగ్, విత్డ్రావల్స్, ప్రాఫిట్స్, లాసెస్ ఇవన్నీ అగ్రిమెంట్ ప్రకారమే జరుగుతాయి. అండ్ ఎస్, ఇండియా నుంచి ఫారెన్ హెడ్జ్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. బట్ అది ఎలా వర్క్ అవుతుందో నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం.